అనకాపల్లిలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. పాయకరావుపేట రాజయ్య పేటలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే హోంమంత్రిని అక్కడ మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనలో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే అనిత కాన్వాయ్ను అడ్డుకొని అక్కడ ఆందోళన చేపట్టారు అక్కడి స్థానికులు. హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా కూడా అక్కడ ఆందోళనకారులు అస్సలు వెనక్కి తగ్గకుండా ఆందోళన చేపడుతూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే అక్కడ ఆందోళనకు సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. పాయకరావుపేట రాజయ్యపేటలో అయితే మనం చూస్తున్నాం ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. హోంమంత్రి అనితని అడ్డుకున్నారు అక్కడ మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళన అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. అయితే అనిత కాన్వాయ్ను అడ్డుకొని అక్కడ ఆందోళనకారులు అయితే అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, మనం చూడొచ్చు. అయితే హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. అక్కడ పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఒకసారిగా వచ్చేసి అక్కడ వాళ్ళ కాన్వాయ్ని కూడా అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్తూ ఉన్నారు అక్కడ పోలీసులు. అయినా సరే వాళ్ళు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆందోళన చేపడుతూ ఉన్నారు, మనం చూడొచ్చు. అక్కడ పెద్ద మొత్తంలో జనాలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ ఏర్పడి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇది హోంమంత్రి అనితకు చేదు అనుభవంలా చెప్పొచ్చు. పాయకరావుపేట రాజయ్యపేటలో అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. మొత్తం అంతా చుట్టుముట్టారు అక్కడ వెహికల్లో. అయితే హోంమంత్రిని అడ్డుకున్నారు అక్కడ మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. అనిత కాన్వాయ్ను అడ్డుకొని ఆందోళనకు దిగారు అక్కడ స్థానికులు. అయితే హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా అక్కడ మత్స్యకారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పోలీసులు ఎంత నచ్చ చెప్పినా కూడా అసలు వాళ్ళకు వెనక్కి తగ్గకుండా ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏ స్థాయిలో ఉందనేది. అక్కడ అందరూ కూడా జనాలు అక్కడ మత్స్యకారులందరూ కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చేసి అక్కడ హోంమంత్రి అనితను అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే పాయకరావుపేట రాజయ్యపేటలో అయితే ఈ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. హోంమంత్రిని అక్కడ మత్స్యకారులు అయితే అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితుల ఆందోళనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. అనిత కాన్వాయ్ను అడ్డుకొని అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు అక్కడి స్థానికులందరూ కూడా. అయితే హోంమంత్రి అనితకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. హోంమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా కూడా అక్కడ మత్స్యకారులు ఎవరూ కూడా వెనక్కి తగ్గకుండా ఆందోళన చేపడుతూనే ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు ఉందా?
ఈరోజు 16 రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు. కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజీపేట గ్రామస్తులందరికీ కూడా మాట ఇచ్చున్నాను. రాజీపేట గ్రామస్తులందరితోని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు. ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతా భావంలోని, కొంత అమాయకత్వంతో, కొంతమంది రెచ్చగొట్టి అలాంటి పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు. నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను. సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి, ఈ రోజు రాజీపేట గ్రామానికి అనకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం. 2014-19లో కూడా 1000 మెజార్టీ ఇచ్చిన గ్రామం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం. 2019-20లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం. మత్స్యకార గ్రామం. మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రజలు, వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు, గుర్తుతో సంబంధం మాత్రమే. తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేంత మంచి మనుషులు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు. 2016 టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ 2010లో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుగా ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లిళ్ళు చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర ఆ టైంలో 18 లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం, డిఫామ్ కి కూడా 12 లక్షల రూపాయలు, అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరూ సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ 2024 ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది. నేనేమంటా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పైజాగ్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పునఃప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ డ్రగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే విషయం ఏంటంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అన్నది ఏర్పడింది. వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ హెటిరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర 200 రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు.